గుడ్ మార్నింగ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఏమరా సాయి, ఈ మధ్య బయట బాగా కనిపిస్తున్నావు? అదేం లేదు మేడం. ఏ ఊకోతి, మొన్న చూసిన కాఫీ షాప్ లో ఎవరా పిల్ల? అదా సిగ్గుపడుతున్నాడు ఏందిరా? ఆ పిల్ల దగ్గర కూడా ఇట్లనే మెలకలు తిరుగుతావా? అరే అట్లా కాదు మేడం. మేడం ఈరోజు క్లాసు. ఏ ఆపమ్మా, క్లాసులు కాకరకాయలు అనుకుంటా. చదువుదాం తీ, సంవత్సరం మొత్తం చేసేది అదే కదా. అది కాదు మేడం. అరే చిల్గా అండి, చిల్. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మేడం, అందుకనే కొంచెం టెన్షన్ ఉంది. టెన్షన్ ఎందుకు చెప్పు, నాకు అర్థం కాదు. ఎగ్జామ్స్ ఏమైనా రాకెట్ సైన్సా? చెప్పండి, మీకు ఎంత మార్క్స్ కావాలో క్లారిటీ ఉంటే చాలు. ఓ పెద్ద పొడిచేద్దాం పీకేద్దాం అన్న రేంజ్ లో కాకుండా సుకూన్సా చదువుకుంటే అవే వస్తాయి. అయినా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తా కదరా మీకు. గుడ్ గుడ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదా? లేదు మ్యామ్, చెప్పినా. నిలబడి చెప్పావా? సారీ మ్యామ్. నాకు కావాల్సింది సారీ కాదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఏమేమి మామ జూనియర్ని గెలుపుతున్నావు అంట, ఏం సంగతి? తెలుసు తెలుసు, మొన్ననే తెలిసింది ఎవరినో గెలుపుతున్నావు అని. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. అది కాదు మేడం. హుష్. వాయిలెన్స్ నైనా సహిస్తాను కానీ నాయిస్ని మాత్రం సహించను. వాయిలెన్స్లో కూడా సైలెన్స్ కావాలి నాకు. సో నాయిస్ చేయకుండా సైలెంట్గా వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ ఫస్ట్. బయట పోయి మంచిగా బచాయించింది పిల్ల. ఏంటమ్మా, క్లాస్ చెప్పాలా? క్లాస్ చెప్పాలంటే బోర్డు ఖాళీగా ఉండాలి. బోర్డు ఖాళీగా ఉండాలంటే ఇంతకు ముందు రాసిన తుడిపేయాలి కదా. ఎవడో ఒకటి తుడిపేయండి అమ్మా. నన్ను చూసారేంట్రా? ఇక్కడెక్కడో డస్టర్ ఉంటుంది, ఆ దూరంగా ఉన్న బోర్డుని తుడిపేయండి ఎవరో ఒకరు ప్లీజ్. ఏం చూస్తున్నావురా? డేట్ రాయి. సబ్జెక్ట్ ఎవడు రాస్తాడ్రా సాయిగా? ఇంత బధకం అయితే ఎట్లా? సబ్జెక్ట్ రాయి, సబ్జెక్ట్ పేరు రాయి. అవును, చదువుకోమంటే డౌట్లు అంటుండ్రు అంట. నేను చెప్పినప్పుడు వినరు. ఎక్స్ట్రా డౌట్లు ఒకటి. ఓడుకునే డౌట్ లేడా? పాపా నీకు డౌట్లా? అవును మేడం. ఏమరా సాయి, నీకేం డౌట్లు లేవా? ఫుల్ పర్ఫెక్టా? పర్ఫెక్ట్ మ్యామ్. మొత్తం చదివేసినావా? మొత్తం చదివేసిన. అయితే ఇంకా లేట్ ఎందుకు, దాని డౌట్లో చెప్పుపా. నేను ఇచ్చిన అసైన్మెంట్ రోల్ నెంబర్ వైజ్ తీసుకొని రండి. రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 2, ఓకే, రోల్ నెంబర్ 3, రోల్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చెప్పాలి అంటే అది బుక్ ఇంట్లో మర్చిపోయాను మేడం. రే, రాజుల కాలంకి వెళ్ళి ఇంటున్నాయి ఈ డైలాగ్. అయినా హోంవర్క్ చేసినోడు ఇంకా ఎట్లా మర్చిపోతాడు చెప్పు? అది కాదు మేడం. ఒంగు ఒంగు. అసైన్మెంట్ చేసి తీసుకురారా అంటే ఇంట్లో పెట్టినా బీరువాలో పెట్టినా అని. పోయి గుంజలు పో. ఇంకా ఎవరెవరైతే అసైన్మెంట్ చేయలేదో స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఏం చూస్తున్నారు? బెంచ్ పైన నుంచోండి. బెంచ్ ఎరిగిపోతారేమో మ్యామ్.
అవునా, పర్లేదు, నేను ఫీజులో రికవర్ చేసుకుంటా. ఫస్ట్ నువ్వు నుంచో. బా అయినా నీ బుక్స్ ఏవరా? ఎలాగో రాయలేదు కదా మ్యామ్, బరి ఎందుకని చెప్పేదే లేదు. దా గొడవ కూర్చోయి. దా దా మీరు నుంచోండి. పోయి గొడవ కూర్చోయిపో. మీరు కూర్చున్నారు కదా మేడం, ఎలా వెళ్ళి? రే గొడవ కూర్చోంటే గొడవ కూర్చేసాడు కాదురా, నువ్వు కూర్చోలేక కూర్చోవాలని చెప్పి పోయి ఫస్ట్ చక్కగా. నాకే పంచలేస్తుండు. నువ్వేందిరా డిస్కో డాన్సులు చేస్తున్నావు ఆడ? సక్కగా నుంచో, సక్కగా నుంచో. బో ఏంది ఈ మధ్య మా క్లాసులు కూడా తీసుకుంటుందా? ఒక్కటేసారి అన్ని లెసన్స్ చెప్పేస్తుంది. క్లాసులు అంటే ఏదో ఉల్లాసంగా చేయాలి కానీ ఇట్లా ఉద్యమం లెక్క కాదు. అవును, ఒకటి చెప్పు, ఆ మేడం ఏమైనా క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తుందా? అట్లా ఏం లేదు మేడం, ఎందుకు అడిగినరు? పర్లేదులే చెప్పు. ఆమె క్వశ్చన్ పేపర్ లీక్ చేసుకుంటే సైడ్ బిజినెస్ చేస్తుందని చెప్పి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే. అలా ఏం లేదు మేడం. ఇంతకీ నా సబ్జెక్ట్లో ఎంత వచ్చినాయి? 62. ఆమె సబ్జెక్ట్లో 92. ఈమె క్లాస్ చెప్పడానికి వచ్చిందా, మంది ముచ్చట్లు చెప్పడానికి వచ్చిందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారా? ఎగ్జామ్ ఉందా? ఎగ్జామ్ ఏంది? 5 minutes టైం ఇస్తున్నా, ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి, కారణాలకు కాదు. ఓకే? అరే ఇప్పుడు ఎట్లారా? ఏం కాదు, నేను సెట్ చేస్తా చూడు. సావ్య మేడంకి ఏదో సొల్లు చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేయలే. ఏం చెప్పాలరా? ఏదో చెప్పు. సరే మేడం, మీ చీర చాలా బాగుంది. అవునా, థ్యాంక్స్ యా. ప్రిన్సిపల్ మేడం కూడా అదే కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇది చెప్పాను కదా, మా ఆయన మొన్ననే దుబాయ్కి వెళ్ళాడని, దుబాయ్కి వెళ్ళి తెచ్చాడు. థ్యాంక్ యూ. యూనో ఇట్స్ లైక్ ప్యూర్ షిఫాన్. ఇది రఫ్గా ఒక 30,000 to 45,000 ఉండొచ్చురా. ఓ అప్పుడే క్లాస్ అయిపోయిందా? ఓకే గైస్, నేను రేపు పెడతా ఎగ్జామ్. ఓకే, ప్రిపేర్ అయ్యండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఎగ్జామ్ లేదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. బా ఏందిరా గుడ్ మార్నింగ్ అనుకుంటా, బాగా మెక్కొచ్చిండ్రా ఏంది పొద్దున? కొంచెం సాఫ్ట్గా చెప్పొచ్చు కదా. లొల్లి చేయకండి. టీచర్ రాకముందు ఫస్ట్ బోర్డ్ అరెస్ట్ చేయాలని తెలియదా? అరే ఆ జుట్టేందిరా, నేను కట్ చేయించుకోమని చెప్పినా కదా. నీకు కళ్ళేడుందో ముక్కేడుందో ఎత్తుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నువ్వు హెయిర్ కట్ చేయించుకోని రా. రే నువ్వు చదవనికి వచ్చినావా, వాడితో ముచ్చట్లు పెట్టడానికి వచ్చినావా? ఏంది నా క్లాస్ అంతా బోరింగ్ ఉంది, అప్పుడే నిద్ర వస్తుందా నీకు? ఏం నైట్ అవుట్ చేస్తున్నావు? ఏమో పొద్దుగాలు వచ్చి పండుగ తప్ప క్లాస్లో ఇంకేం చేయవు. ఏం బ్యూటీ పార్లర్కి వచ్చినావా, క్లాస్ వినడానికి వచ్చినావా? ఎప్పుడు చూడు ఆ జుట్టు సదురుకుణంలోనే ఉంటావు. ఎప్పుడన్నా క్లాస్ విన్నావా? మేడం మ్యామ్ ఆ క్యాల్కులేషన్ తప్పు మ్యామ్. లేదే, నేను కరెక్టే చేశానే. లేదు మ్యామ్, డెబిట్ చేయాల్సిన దగ్గర క్రెడిట్ చేశారు. ఈ అడ్డమైన గైడ్ నమ్ముకుంటే ఇట్లనే అవుతుంది. అదేం లేదే. నో మ్యామ్, మీ ప్రొసీజర్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వలే ఆడ. అవునా మేడం, మీరు డిప్రిసియేషన్ తీయండి మేడం. బా దీనికి నాకన్నా బాగా తెలుసు అనుకుంటా, అనవసరంగా దొరికిపోవడం ఎందుకు. యు ఆర్ రైట్, నేను వాంటెడ్లీ చేసిన. మీ అందరిలో ఎవరైనా గుర్తుపట్టాలనే, కానీ ఒక్కడు గుర్తుపట్టలే. అందరు మగ్గు మొక్కలు వేసుకొని కూర్చున్నారు. బట్ దిస్ బ్రిలియన్ గర్ల్ గుర్తుపట్టింది. సో అందరూ ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి ఆమెకి. నువ్వు చూసి నేర్చుకోరా. ఎప్పుడు ముచ్చట్లు చెప్పుడు తప్ప ఎప్పుడన్నా లెక్కల గురించి ఆలోచించినవారా? వేస్ట్ ఫెలో. ఏమైంది? ఎందుకు అందరు అట్లున్నారు? మేడం ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఈసారి కూడా ఫెయిల్ అయితేనేమో భయం వేస్తుంది. మొన్ననే సప్లీ రాసిన, అది కూడా దొబ్బింది. ఏడువంటరా ఏడు. కొత్తగా ఏమైందని? ప్రతిసారి జరిగేదే కదా. మీ దగ్గర ఏముందని? పాస్ అవ్వాలనే ఒక కోరిక తప్ప. అది చాలు మీరు పాస్ అవ్వడానికి. కానీ భయం. బోర్డు మిమ్మల్ని ఎక్కడ ఫెయిల్ చేస్తుందా అనే భయం. ఫెయిల్యూర్ ఎక్కడుండో రాదురా, మీ నుండే వస్తుంది. ఇక్కడ ఫాల్ట్ ఎవరిది? ఎడిషనల్సే అయిపోయి, పెన్లో ఇంకే అయిపోయి, నీ దోశ నీకంటే ముందే ఎగ్జామ్ హాల్కి పోని. పాస్ అవ్వాలనే కాంక్ష నీ శ్వాస అయితే నేను ఆపేదెవరు? నీ చిట్టి లేని ధైర్యం, నీ బలం. ఇన్విజిలేటరే రాని స్క్వాడ్జే వచ్చి చెక్ చేసుకుని వాళ్ళకి దొరకకుండా రాయడమే మీలో ఉన్న టాలెంట్ ఏందో తెలుస్తుంది. పాస్ కి ఫెయిల్ కి ఒకటే ఒక్క మార్క్ తేడా. అండ్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్ వన్ ఫ్రీకింగ్ మార్క్. Yes, we can do it.
हम बॉब लगा देंगे రెగ్యులర్ కాకుండా సప్లీలు లేకుండా సప్లీలు రాసే అంత శక్తి మీలో ఉండాలి. స్లిప్స్ ఏ పెడతారో మీ ఫ్రెండ్స్ని అడుగుంటారో మీ ఇష్టం, కానీ యూ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దట్ 1 మార్క్. ఎగ్జామ్ టైం అయిపోయేదాకా రాయండి, అయిపోయిందని లేవకండి. ఇన్విజిలేటర్ పేపర్ గుంజుకునేదాకా రాయండి, అన్ని క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్ రాయండి, సంబంధం లేని ఆన్సర్ రాయండి, కానీ బుక్లెట్ మాత్రం నింపండి. ఏ బోర్డు మిమ్మల్ని పాస్ చేయదో నేను చూస్తా. ఎస్ అది పాస్ చేయనికి నేను సిద్ధం, పాస్ అవ్వనికి మీరు సిద్ధమా? ఎస్ ఎస్ గుడ్.